నమస్తే. రైట్ అంటే సార్ ఒకటి ఏంటంటే ఇంకా 15 నెలలు అయింది కదా, ఇంకా మీ ప్రభుత్వం ఉంది సరే, తర్వాత ఎన్నికలు, తర్వాత ఎవరా సంగతి తర్వాత. ఇప్పుడు పోలీసులకి ఈ బెదిరింపులు కానీ లేకపోతే ఈ సినిమాలు చూపిస్తా ఉండడం, జగన్ 2.0 బట్టలోడు తీసుకొడతా ఉండడం అనేది ఇంక యథేచ్ఛగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, మనం మాట్లాడుకుంటూ ఉంటామా? జస్ట్ ఆస్కింగ్. అదే కొంచెం మాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు అది మాట్లాడాలన్నా కానీ మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మేష్ గారు ఎంతసేపు చెప్పిన ప్రొసీజర్ ఉందంటారు. వాట్ ఇస్ ప్రొసీజర్? అతను పోలీస్ స్టేషన్ లో కూర్చొని భయపెట్టిన తర్వాత దానికి ఏం ప్రొసీజర్ లేదు నాకు తెలిసినంత వరకు. లేకుండా ఎలా ఉంటుంది? ఆయన మీద కేసు కట్టాలి, ఆ కంప్లైంట్ తీసుకోవాలి, కేసు కట్టాలి, విచారణ పిలిపించాలి. రమేష్ కుమార్ గైడ్ లైన్స్ ఉంటే 7 years కన్నా తక్కువ నోటీస్ ఇవ్వాలి, విచారణకు పిలవాలి. అంతేగాని డైరెక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు ప్రవేశపెట్టి జైలు వేసారు కదండి. ప్రొసీజర్ ఉంది కదా, సిఆర్పిసి ఉంది, పోలీస్ ప్రొసీజర్ చేయకూడదు కదా. రమేష్ కుమార్ కేసు తర్వాత అది తర్వాత వస్తుంది. అసలు ఇమీడియట్ గా కేసు కట్టి అతన్ని నేనేమంటానంటే ఇంకో మాట కూడా మాట్లాడారు. మీరు ఉంచొచ్చారా, ఎవరైనా చేస్తే ట్రాన్స్ఫర్ అంటారా? ఎస్, ట్రాన్స్ఫర్ అయితే అవుతారు. అంటే ఒక ఆఫీసర్ నేను ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి అని చెప్పేసి నాకు నచ్చిన ప్లేస్ లో ఉండటం కోసం చట్టంతో మనకు పని లేదు, నా ఉద్యోగం ముఖ్యమైన కూర్చుంటారా? అట్లా కాదు వెంకటేశ్వర గారు. ఇప్పుడు కాదా ఆ మానసిక స్థైర్యం, నైతిక స్థైర్యం ప్రభుత్వాలు కల్పించాలి కదా పోలీసులకి. మీరు మాట్లాడినది ఇందాక గౌరవము భయము లేదా అన్నారు చూడండి. ఆ గౌరవము భయము ఈ వ్యవస్థల పట్ల ప్రజలకి కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకుండా పోవటానికి అది ఒక కారణం. ప్రతి ఆఫీసర్ కూడా నాకు ఒక మంచి పోస్టింగ్ ఉండాలి, నేను అక్కడే ఉండాలి. ఎక్కడ ఇంకా దుర్మార్గం అంటే చెప్పడం ఇంకాను నేను అన్నాను కాదు. కాసేపు నేను కూడా పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కూడా ఒక వ్యక్తినే కదా, ఒక మనిషిని, సాటి మనిషినే కదా ఈ ప్రజాస్వామ్యంలో. అసలు మంచిగా కొన్ని స్టేషన్లు ఉంటాయి, ఏ స్టేషన్లో ఎక్కువ డబ్బులు వస్తాయి అక్కడ పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేసి డబ్బులు ఇచ్చి పోస్టింగ్ చేయించుకున్నారు. దుర్మార్గం. ఇలాంటి వ్యవస్థల మీద ఉన్నప్పుడు ఎంత గౌరవం ఉంటుంది, వాళ్ళకి ఎంత భయం ఉంటుంది అన్న అంటుంది. ఇవన్నీ కూడా మాట్లాడదాం మనం. మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మేమేం మాట్లాడదంటే అది కాదని అంటుంది. నేను ఇందాక కూడా చెప్పాను, మా ప్రభుత్వం ఉండదు, మాకు ఇచ్చిన టైం 5 సంవత్సరాలే. బట్ వేరే ఈ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా 62 years వచ్చే వరకు కూడా ఐ అగ్రీ. 1 point మీరు మాట్లాడిన దాంట్లో ఏంటంటే వాళ్ళ యూనిఫాము లేకపోతే వాళ్ళ వృత్తి, దానికి సంబంధించి గౌరవాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత, లేకపోతే ఎంతో కొంత భయం కలిగించాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. బట్ డినై చేస్తున్న పాయింట్ ఏంటంటే ప్రజలకి వాళ్ళ మీద గౌరవం పోయిందో, గౌరవం ఉందో లేదో నాకు తెలియదు కానీ భయం అయితే ఉంది. ఇప్పుడు పేరు నాన్నగారు లాంటి వాళ్ళకి ఉండకపోవచ్చు, ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేశారుగా. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా బెదిరిస్తారా లేకపోతే ఏమన్నా మార్పులు వస్తాయా? మంచి ప్రభుత్వం ఏమన్నా కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా? విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.